హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన ఇంటి కోసం ఇసుకనైతే తీసుకొచ్చేసారండి. సో, ఇవి 2 ట్రక్కులనమాట. ఒక్కొక్క ట్రక్ వచ్చేసేసి 3000 అనమాట. అంటే ట్రక్కుని ఒక యూనిట్ అనేసి కూడా అంటారు కొన్ని ఊర్లల్లోన. మా ఊర్లోనైతే గనక ట్రక్కు అనేసి అనుకుంటాము. సో, ఒక ట్రక్ వచ్చేసేసి 3000 అండి. మనకిది 2 ట్రక్కులు ఇసుక తీసుకొనొచ్చారు. ఫస్ట్ ఒక ట్రక్ ఏశారు. రెండోసారి ఇది తీసుకొనొచ్చారండి. సో, మొత్తం 6000 అయితే అయింది. ఫస్ట్ అయితే ఇది వాడేసిన తర్వాత కావాలంటే మళ్ళీ పెట్టించుకుందాం కదా అనేసి చెప్పి 2 ట్రక్కులయితే వేపించుకున్నామండి. సో, ఇసుకయితే వచ్చింది. బెడ్ ఒకటొచ్చింది. ఇంకా మనకి సిమెంట్ బస్తాలు ఇవి రావాలనమాట. అవి ఇంకా తీసుకొని రాలేదండి. ఇవి వచ్చినియంటే ఇంక మన ఇల్లు అయితే స్టార్ట్ చేసేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇల్లు ఎంతవరకు అవుతుందనేది మాకు కరెక్ట్‌గా తెలీదండి. సో, మీకు ఆల్రెడీ ఫస్ట్‌లోనే చెప్పేసాను. దేవుడి మీద భారం వేసైతే మేము స్టార్ట్ చేసాము. ఎంతవరకు వెళ్తదనేది తెలీదండి. ఎందుకంటే అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో, మా ఇల్లు కూడా పూర్తిగా అవ్వాలనేసి ప్లీజ్ అండి మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.